హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ నుంచి అయితే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అదేవిధంగా ఏఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1485 ఉద్యోగాలు అనేది ఉండడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. ఇంతకుముందు నోటిఫికేషన్ నేను ఆల్రెడీ వివరించడం అయితే జరిగింది. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తి ప్రాసెస్ అయితే చెప్తానండి, మీరు ఈజీగానే అప్లై అనేది పెట్టుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో లింక్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది, అక్కడ నుంచి ఈ పేజ్లోకి అయితే వస్తారు. తర్వాత రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఒకటైతే ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి, జనవరి 4 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది జనవరి 25 వరకు అయితే అప్లై అనేది పెట్టుకోలేరు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు పోస్ట్ అప్లై డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలా లేదా ఏఎస్ఐ ఉద్యోగాలు కానీ మీరు అప్లై అనేది చేయాలనుకుంటారు, ఇక్కడైతే మీరు ఫస్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ కూడా నేను చూపిస్తుందండి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా అయితే మీరు ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఫిల్అప్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చండి, ఇది మ్యాండేటరీ ఏం కాదు. అదేవిధంగా ఈమెయిల్ ఐడి అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. యాక్ట్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే మీరు ఫిల్అప్ అనేది చేయండి, ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడికి అనేది ఈ రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ కూడా వెళ్తుంది. ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే యూజ్ అనేది ఉంటుందండి దాంతో. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అని ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ అగ్రీ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత రీవెరిఫై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ తర్వాత ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు కరెక్ట్ ఫిల్అప్ చేస్తున్నారు లేదా అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు కరెక్టే అంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ నేమ్ కరెక్ట్ ఉందా, మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇచ్చారని ఇక్కడైతే ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఇక్కడైతే అడగడం అయితే జరుగుతుందండి, ఒకసారి మీరు సబ్మిట్ అనేది చేసుకో, మరోసారి అయితే మాడిఫై అనేది చేసుకోలేరు, ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాలని ఇక్కడ అడగడం అయితే జరిగింది. ఇక్కడైతే ఇది గమనించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు మీ ఈమెయిల్ ఐడికి అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ అని కూడా రావడం అయితే జరుగుతుంది, అక్కడ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గో టు అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మేలా ఫీమేలా అని ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ అదే అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ నేషనాలిటీ అనేది ఇండియన్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే రిజర్వేషన్ కేటగిరీ అనేది మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో మీ క్యాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత మదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది. తర్వాత మీ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ టెస్ట్ స్టేట్ 1 అనేది ఇక్కడ మీరు స్టేట్ నేమ్ అయితే ఫస్ట్ చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు మీ ఓన్ స్టేట్లో మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా సెంటర్స్ అయితే ఒకటైతే మీరు చూస్ చేసుకున్న తర్వాత మరోసారి అయితే వేరేది మాత్రమే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి, మీరు సర్వీసింగ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిటైర్ అయ్యారు, అదేవిధంగా టోటల్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నో పైన టిక్ చేస్తే ఇది స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి, మీరు సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు మినిమం 3 ఇయర్ అయితే చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సర్వీసింగ్ పర్సన్గా మీకు అంతే కన్సిడర్ అనేది చేస్తారండి. ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు 1984 అదేవిధంగా 2002 గుజరాత్ అల్లర్లో మీ ఫాదర్ వాళ్ళు లేకపోతే ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ సేవ్ అని ఇక్కడ క్లిక్ అని చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయండి.
ఫస్ట్ అనేది ఇక్కడ మీరు అడ్రస్ లైన్ 1లో మీ హౌస్ నెంబర్ అదేవిధంగా విలేజ్ నేమ్ అని ఇవ్వండి. అడ్రస్ లైన్ 2లో ఇవ్వకపోయినా పర్లేదు. తర్వాత ఇక్కడ కంట్రీ అనేది ఇండియా అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, మీ స్టేట్ అనేది. తర్వాత డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, మీ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా కరెస్పాండెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ ఎస్ అని ఇస్తే హ్యాష్గా కింద అయితే షో అనేది అవుతుందండి. ఒకవేళ వేరువేరుగా ఉంటే మళ్ళీ ఇది అన్నో ఇచ్చిన తర్వాత వేరుగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్కూల్లో చదివారో ఆ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఫాలోయింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ఇక్కడ మీ మార్క్స్ అనేది పర్సంటేజ్లో ఉందా లేదా మార్క్స్లో ఉందా అని ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మార్క్స్లో ఉంటే ఇక్కడ మీరు మార్క్స్ ఆప్టిమైడ్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉండాలి, టోటల్ మార్క్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సిజిపిఏ ఫార్మాట్లో ఉంటే ఇక్కడ సిజిపిఏ ఫార్మాట్ అని ఇచ్చిన తర్వాత సిజిపిఏ ఫార్మాట్లో మీకు వచ్చిన గ్రేడ్ ఎంత అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎంత ఉండే అని టోటల్ గ్రేడ్స్ అనేది ఈక్వల్ ఫ్యాక్టర్ అనేది ఎలా చేస్తారని ఇక్కడైతే మీరు ఆ రూల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ మీ ఇక్కడ పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఇంటూ 9.5 అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు వదిలేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఆటోమేటిక్గా అయితే వస్తుంది. రాకపోతే మీకు వచ్చిన పర్సంటేజ్ అని ఇవ్వచ్చు. తర్వాత మీ ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఉంటే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనేది మీ ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది మీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే మార్క్స్లో ఉందా లేదా పర్సంటేజ్లో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మనం ఇక్కడైతే అవసరం అని లేదండి, మార్క్స్లోనే ఉంటుంది మ్యాక్సిమం అందరికీ అయితే. ఈ మార్క్స్ ఆప్టిమైడ్ అని మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చిన తర్వాత సేవ్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ పేమెంట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అనేది చూసుకుంటే ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది జేపీజీ కానీ జేపీఈసీ ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 50 to 100 KB లోపు ఇక్కడ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ 10th సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా జేపీజీ కానీ జేపీఈసీ అండ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఏదో ఒక ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయొచ్చు. అండ్ 100 to 300 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీ 12th మార్క్స్ మెమో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత అయితే పక్కనే టిక్ అనేది రావడం అనేది జరుగుతుందండి. మీరు అప్లోడ్ చేసింది రైట్ ఉందా లేదా అని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు వ్యూలో వెళ్ళైతే. తర్వాత పేమెంట్ విషయం అయితే చూపిస్తుందండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ పేమెంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు మిగతా వాళ్ళకి ఇలాంటి పేమెంట్ అనేది అవసరం లేదండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి దానిపైన ఎక్కడైతే గమనించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఫిల్అప్ చేసి ప్రివ్యూ అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్ తర్వాత ఇక్కడ మీరు ప్రివ్యూ అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడ ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం అనేది జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు క్లోజ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ప్రింట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అని కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.